హాయ్ ఆల్, మళ్ళీ ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నారా? సో ఇదైతే మా ఆఫీస్లో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ డే అనమాట. సో ఫస్ట్ అయితే పొద్దున్నే మేము ప్లాగింగ్ ఇంకా అంటే క్లీనప్ ఇంకా ట్రెక్ చేయడానికి ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వచ్చాము. ఇదైతే హైదరాబాద్లోనే మన చిలుకూరు రోడ్కి ఉందన్నమాట. సో క్లీనప్ కాబట్టి అలా మేము ట్రెక్కింగ్ చేస్తూ అక్కడ ఉన్న చెత్తనంతా క్లీన్ చేస్తున్నాము. సో చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ ఫారెస్ట్ ట్రెక్ పార్క్కి. బట్ వ్యూస్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అండ్ మనకి చాలా మంచి ఈ జాగింగ్ ట్రాక్ కానీ ట్రెక్కింగ్ పాయింట్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయొచ్చు. ఆల్మోస్ట్ 362 acres ఆఫ్ ఫారెస్ట్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అలాగ మేము ఆల్మోస్ట్ 2 hours ట్రెక్ చేస్తూ లిటర్ కలెక్ట్ చేస్తూ అలా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగుంది. మీరు చూసినట్టయితే అంత మంచిగా ట్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాగ చూడండి, ఇక్కడ క్యూట్ ఎలిఫెంట్ రాక్ ఫార్మేషన్ ఉంది. అలా న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి, దీపం షేప్, ఎలిఫెంట్ షేప్ అలాగా. అండ్ ఆల్సో స్టేస్ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే మేము కలెక్ట్ చేసిన చెత్త ఆ రోజుకి. అండ్ దాట్స్ ఇట్. దాంతో మా 2 hours ఆఫ్ ట్రెక్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి లంచ్ చేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళాము. అక్కడ మెంటారింగ్ అండ్ సమ్ యాక్టివిటీస్ ప్లాన్ చేశామన్నమాట. సో ఇక్కడ అయితే ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ ఉంది. సో వాళ్ళకి మేము అనుకున్నది అయితే బేసిక్ సివిక్ సెన్స్ లైక్ హైజీన్ గురించి కానీ గుడ్ మేనర్స్ అలాంటివి టీచ్ చేయాలనుకున్నాము. సో వెళ్ళి ఫస్ట్ అయితే అవి చెప్తున్నాను. నేనైతే ఫస్ట్ క్లాస్ పిల్లల్ని తీసుకున్నాను. సో అందరు చోటు బ్యాచ్ ఉండే, మేనేజ్ చేయడం కొంచెం కష్టంగానే ఉండే బికాజ్ ఆల్మోస్ట్ ఆ స్కూల్ అయిపోయే టైం. సో అందరూ బయటకు వెళ్ళాలి అని అనుకుంటుండే. బట్ ఐ థింక్ వీ హ్యావ్ మేనేజ్డ్ ఇట్. అండ్ ఐ ఆల్సో అటాచ్ రా క్లిప్పింగ్ ఆఫ్ హౌ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. అది కూడా చూసేయండి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ అ మూమెంట్. ఐ థింక్ నాకు నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నేను పెళ్ళికి ముందు కూడా యాక్చువల్లీ U&Iలో వర్క్ చేస్తుండే. సో ఆ మెమరీస్ కూడా ఫ్లాష్ అయ్యాయి. ఇఫ్ మై U&I ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ దిస్, ఐ థింక్ దే వుడ్ రిమెంబర్ దట్ టూ. సో ఇక్కడైతే యాజ్ సెడ్ నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, దాన్ని చూడండి. ఓకేనా? యా. అండ్ దాని తర్వాత ఇక్కడ పెయింటింగ్ కూడా అవుతుంది. ప్యారలల్గా మేము క్లాసెస్ చెప్పడం, పెయింటింగ్ అండ్ స్పోర్ట్స్ ఇవి అయితే ప్యారలల్గా చేస్తున్నాము మా టీం అందరం కలిసి. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో నాకు తెలిసి పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అసలు పెయింటింగ్, స్కూల్ పెయింటింగ్ అనగానే ఫస్ట్ దానికి వెళ్ళాం. బట్ డ్యూ టు ద టెక్నికాలిటీస్ అందరం కొంచెం పెయింట్ చేసామన్నమాట. సో అలాగైతే ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసాము. అండ్ అలాగే ప్లే కూడా ఉందని చెప్పాను కదా. సో కొంతమంది పిల్లల్ని ఆడిస్తుండే కూడా. అండ్ దాట్స్ హౌ ది ఎంటైర్ డే వీ హ్యావ్ ర్యాప్డ్ అప్. ఐ థింక్ why do I like my job so much ante I think this is also one of the reason. It's not just the 9 to 5 job, but also participating in such events, especially being in the role that I am, and ilaga giving back to the society in the way I can is what I really love about my job and working at my company as well. So yeah, hope you guys like this video. For more such content, please follow my channel.